చెంచలా ఎక్కడా చెంచలా? కంగ్రాట్స్ అండి, మీకు మగబిడ్డ. ఓకే. ఎందుకురా విడాకులు? ఏమ్మా మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా? అయ్యో, గొడవలు జరిగితేనే విడాకులంటే ఈ మనిషితో రోజు విడాకులు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఏం జరిగిందని విడాకులు అడుగుతున్నారా నువ్వు? ఏం జరగటం ఏంటి అమ్మగారు? దీని సంగతి మీకు తెలియదండి. నేను చేసిన తప్పేంటి బావా? తప్పున్నారే. చేతిలో నల్లాడేవాడే. ఏమండి, నాకు అనవసరం అండి, నాకు విడాకులు కావాలంతే. ఏ రూల్ ప్రకారం అడుగుతున్నావు? ఏ రూల్లో నాకేం తెలుసా గారు? ఓ మాట చెప్పండి. నేను ఎరుపు, ఇది తెలుపు. వాడు చూడండి ఎలా ఉన్నాడు. నల్లటి నలుపు. పుడితే నాలుగు ఎర్రగానే పుట్టాలా, లేదా దిల్లా తెల్లగానే పుట్టాలా? ఈ నలుపెట్టండి. ఈడు ఎక్కడి నుంచి వచ్చాడండి? నాకు కడుపు మండిపోతుంది. ఏ రూలో నాకు తెలీదు. నాకు విడాకులు కావాలి. ఆయన అలా రెచ్చిపోతుంటే మీరు మాట్లాడరేంటి అయ్య గారు? ఏం మాట్లాడతాడే? ఈ నల్లని చూసారుగా మాట పడిపోయింది. నువ్వంటే అబద్ధం చెప్పొచ్చు, రంగు అబద్ధం చెప్పుతా. ఏమయ్యారు? అవునరా, రూల్ ప్రకారం ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్టేమో. ఇప్పుడు పాలల్లో కలితే మీటర్ తో చూస్తే తెలుస్తుంది, మరి కలర్ లో కలితే ఏ మీటర్ చెప్తుంది? ఊరుకోండి మీరు. వాడేదో వాగుతుంటే మీరు అలా మాట్లాడతారేంటి? చెట్టు కాసే కాయని, కడుపును పుట్టే బిడ్డని నిర్ణయించేది ఆ పైవాడు. ఎవడు ఆ పైవాడు? బాబు బాబు, మీరే మా కాపురం నిలబడేలా చూడండి. మళ్ళీ ఏదైనా గొడవ చేస్తున్నాడా? ఈడొచ్చాడండి. ఈసారి మాత్రం ఈడు మాయలో పడకూడదు. ఏంటండి గొడవ? ఏం జరిగింది? దేవదాస్ గారు డైవర్స్ అడుగుతున్నాడయ్యా. డైవర్స్ అడుగుతున్నాడా? అడగనండి. నా పొజిషన్లో ఉంటే మీరేం చేస్తారు సార్? నా రంగండి, దీని రంగండి. ఈ రంగంటే మీరే ఒకసారి చూడండి సార్. ఈ నా పుట్టాడు కదా సార్. ఇది తప్పు చేసింది సార్. నాకు విడాకులు కావాల్సింది అంతే. దేవదాసు విడాకులు అడగడంలో న్యాయం ఉంది. మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చిందా అనుమానం? ఇప్పుడు ఇలాగే అంటారండి. సీన్ క్లైమాక్స్ లో నన్ను ఎనవం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. తప్పకుండా నీకు విడాకులు ఇప్పిస్తానయ్యా. తప్పరుగా. చచ్చా, ప్రామిస్. ప్రామిస్. అది ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇప్పించండి సార్ విడాకులు. నువ్వేం భోంచేసిరా? భోజనం నేను ఎప్పుడో చేశా. అయినా దానికి దీనికి సంబంధం ఏంటంటే? భోంచేసావా? అయితే పద ఒక సిగరెట్ వేసొద్దాం. నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. మరి ఇంకేమున్నాయి? చిలకలు తింటానండి. చిలకలా? చిలకలు అంటే అవి కాదండి. మా ఆవిడ భోజనం చేసిన తర్వాత చిలకలు చుట్టిస్తే తింటానండి. అది అక్కడ జరిగిన తప్పు. ఏంటండి? అలవాటు తప్పింది కదా, పొరపాటు జరిగిపోయింది. ఏంటి? నువ్వు కిళ్ళి వేసుకోలేదు కాబట్టి బీపీ రేజ్ అయిపోయి ఇలాంటి గొడవలు వస్తున్నాయి. ముందు కిళ్ళి వేసుకో. మావా, చిలకలు కట్టి ఇవ్వమంటావా? చిలకలు కట్టేది నాకు విడాకులు కావాలి సార్. ఆవిడిస్తే నువ్వు ఎటు వేసుకోగాని. ఏమండి, లోపలికి లాకు ఒక్క తీసుకురండి. అలాగే. తొందరగా తీసుకురమ్మా. నీకే నువ్వే కంకర పడతాయి, నేను చెప్తున్నా. ఓ వేసుకో. కాంబోలు వేసుకుంటే విడాకులు ఇప్పిస్తావా? వేసుకో. ఏంటో నవ్వడం? కసకసలవులు. వెరీ గుడ్. నువ్వు వేసుకున్న ఆకు ఏ కలర్ రా? ఆకుపచ్చ. మరి ఒక్క? నలుపు. సొన్నం? తెలుపు. అబ్బా, కలర్లన్నీ కరెక్ట్ గానే చెప్పేసావే. ఆగాగు. నువ్వు వేసుకున్న 3 కలర్లో ఏదో కలర్ ఉయ్యి. అవి కాక వేరే కలర్ ఊసావనుకో, నీ భార్యను తిట్టడానికి నాలుగు ఉండదు, కొట్టడానికి చేతులు ఉండవు. ఉయ్యే. ఉయ్యా. 3 రంగుల్లో ఏదో రంగు పడుతుంది అనుకుంటే ఎరుపు రంగు పడింది. దానికి నన్నేం చేయమంటారు? మరి పుట్టిన పిల్లడు నలుపు రంగులో పుడితే పాపం ఆవిడేం చేస్తుందిరా? 3 రంగులు కలిపి నవిలితే ఏదో కలర్ రావాలి కదా. మరి వేరే కలర్ వచ్చిందే. నువ్వు ఎరుపు, మీ ఆవిడ తెలుపు అయినంత మాత్రాన బిడ్డ నలుపు రంగులో పుట్టడంలో ఆశ్చర్యమే ఉందిరా. అవును, ఇంతకీ నీ వంశంలో నల్లగా ఉండేవాళ్ళు ఎవరో లేరా? ఎందుకు లేరు? వాడి బాబు, తాత, ముత్తాత మొత్తం నలిపే. అక్కడ జరిగిన తేడా ఆ ముగ్గురులో ఎవరో ఒకరు పోలికొచ్చుంటుంది. దానికి అమాయకురాలైన భార్యశీలను శంకించి అందరి ముందు అవమానిస్తావా? రేయ్, ఆడది గడప దాటాలనుకుంటే ఆ గడప కూడా తెలియకుండా దాటగలరా? అర్థమైందా? ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదండి? ఏమరా ఏంటో టీవీ చూసి చిలక మనోడేనంటావా? సూర్య గారు, ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతరాలు ఎవరో తెలుసా? ఎవరు? మీ కాబోయే భార్య.